హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు జెడి స్పాట్లైట్. ఈరోజు మనం పవర్ బిఐని ఎలా ఇన్స్టాల్ చేయాలో చూద్దాం. పవర్ బిఐ డెస్క్టాప్ వర్షన్. జస్ట్ మీరు గూగుల్లోకి వెళ్ళి మైక్రోసాఫ్ట్ పవర్ బిఐ డౌన్లోడ్ అని టైప్ చేయండి. మైక్రోసాఫ్ట్ పవర్ బిఐ డౌన్లోడ్. సో యూఆర్ఎల్ వచ్చిందిగా, డౌన్లోడ్ మైక్రోసాఫ్ట్ పవర్ బిఐ డెస్క్టాప్ అండ్ పవర్ బిఐ డెస్క్టాప్ ఇంటరాక్టివ్ రిపోర్ట్స్. సో దాన్ని క్లిక్ చేయండి. సో మనకి డైరెక్ట్ మైక్రోసాఫ్ట్ అఫీషియల్ వెబ్సైట్లోకి వెళ్ళిపోతాం. సో దాంట్లో మనకి రా డేటాని విజువలైజ్గా ప్రజెంట్ చేసేదే మనకి పవర్ బిఐ. ఇది మైక్రోసాఫ్ట్ వారికి సంబంధించింది పవర్ బిఐ టూల్. సో మనం ఇక్కడ డౌన్లోడ్ ఫ్రీ ఆప్షన్ కనిపిస్తుందా, ఇది క్లిక్ చేస్తే మనకి మైక్రోసాఫ్ట్ సంబంధించినటువంటి సైట్లోకి వెళ్ళిపోతుంది, స్టోర్లోకి. సో అది మనకు అవసరం లేదనుకుంటే దాన్ని క్లోజ్ చేసి డౌన్లోడ్ ఆర్ లాంగ్వేజ్ ఆప్షన్స్, ఇక్కడ దీన్ని క్లిక్ చేస్తే మనకి ఇక్కడ సెలెక్ట్ లాంగ్వేజ్, మన లోకల్ లాంగ్వేజ్లో కూడా దీన్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు. బట్ మనకి ఇంగ్లీష్ ఈజ్ కంఫర్ట్, సో ఇంగ్లీష్లో డౌన్లోడ్ చేసుకుందాం. ఇక్కడ సిస్టమ్ రిక్వైర్మెంట్స్ ఏంటంటే మనకి ఇది 32 బిట్ ఆర్ 64 బిట్లో అవైలబుల్గా ఉంది. మినిమం విండోస్ 10, 11 కూడా సపోర్ట్ చేస్తుంది. విండోస్ 8.1 సర్వర్ 2016 ఆర్ 2019 సర్వర్లు పనిచేస్తాయి. సో జస్ట్ మనం మైక్రోసాఫ్ట్ వెబ్సైట్లోకి లాగిన్ అయిన తర్వాత మైక్రోసాఫ్ట్ పవర్ బిఐ డెస్క్టాప్ వర్షన్ సెలెక్ట్ చేసుకొని జస్ట్ డౌన్లోడ్ అని క్లిక్ చేస్తే మనకి ఇక్కడ 2 ఆప్షన్స్ చూపిస్తున్నాయి. ఒకటి పీబీఐ పవర్ బిఐ డెస్క్టాప్ 64 బిట్ ఆర్ 32 బిట్. సో మన సిస్టమ్ 64 బిట్ కాబట్టి 64 బిట్ మీద క్లిక్ చేసి నెక్స్ట్ అని టైప్ చేస్తే ఇన్స్టాల్ అయిపోతుంది. సో పవర్ బిఐ ఎందుకు యూజ్ అవుతుందంటే రా డేటా నుండి ట్రాన్స్ఫార్మ్ చేసినటువంటి ఆ డేటాని చార్ట్స్లో, గ్రాఫ్లో, రిపోర్ట్స్ని క్రియేట్ చేయడానికి ఉపయోగపడేదే మనకి పవర్ బిఐ. సో మళ్ళీ ఒకసారి చెప్తున్నాను, మైక్రోసాఫ్ట్ పవర్ బిఐ డౌన్లోడ్కి వెళ్ళిన తర్వాత డౌన్లోడ్స్ అని డైరెక్ట్ క్లిక్ చేయొచ్చు. లేదంటే ఇక్కడ పవర్ బిఐ డెస్క్టాప్ ఇంటరాక్టివ్ రిపోర్ట్స్ ఉంది కదా, దాన్ని క్లిక్ చేస్తే మనకి డౌన్లోడ్ ఫ్రీ ఆప్షన్ ఉంటుంది. డౌన్లోడ్ ఫ్రీ ఆప్షన్ మీద క్లిక్ చేస్తే అది డైరెక్ట్ మైక్రోసాఫ్ట్ స్టోర్కి వెళ్తుంది. లేదు నాకు లోకల్ లాంగ్వేజ్ కావాలి అనుకుంటే మనకు డౌన్లోడ్ ఆర్ లోకల్ లాంగ్వేజ్ మీద క్లిక్ చేస్తే మనకి ఇక్కడ సెలెక్ట్ లాంగ్వేజ్ ఇంగ్లీష్, ఇక్కడ మీకు లోకల్ లాంగ్వేజ్ అంటే ఇక్కడ లాంగ్వేజ్ మార్చుకోవచ్చు. ఓకేనా? సో వన్స్ దీన్ని క్లిక్ చేస్తే మనకు డౌన్లోడ్ అయిపోతుంది పవర్ బిఐ డెస్క్టాప్ వర్షన్ 64 బిట్. ఓకేనా? డౌన్లోడ్ అయిపోయింది. జస్ట్ ఓపెన్ అండ్ సెలెక్ట్ ద ఇంగ్లీష్ లాంగ్వేజ్. నెక్స్ట్ 64 బిట్. నెక్స్ట్ ఐ యాక్సెప్ట్ ద టర్మ్స్ అండ్ లైసెన్స్ అగ్రిమెంట్ మీద క్లిక్ చేసి నెక్స్ట్ కొడితే మనకి ఎక్కడ ఈ ఫైల్ స్టోర్ అవుతుందంటే ప్రోగ్రామ్ ఫైల్స్లో మైక్రోసాఫ్ట్ పవర్ బిఐ డెస్క్టాప్ వర్షన్లో స్టోర్ అవుతుంది. సో దాని మీద నెక్స్ట్ క్లిక్ చేస్తే ఇన్స్టాల్. ఇది క్రియేట్ ఏ డెస్క్టాప్ షార్ట్కట్ అనేది చూపిస్తుంది. ఒకవేళ మీకు షార్ట్కట్ కావాలనుకుంటే డెస్క్టాప్ మీద క్లిక్ చేయొచ్చు, వద్దనుకుంటే అన్టిక్ చేయొచ్చు. ఇన్స్టాల్. సో మైక్రోసాఫ్ట్ పిఐ దేనికి వాడతారంటే రా డేటా నుంచి చార్ట్స్ని, గ్రాఫ్స్ని ప్రజెంట్ చేయడం కోసం, ప్రజెంట్ చేసినటువంటి విజువలైజేషన్ డేటాని షేర్ చేయడం కోసం మనం పవర్ బిఐ సర్వీస్ని అయితే వాడడం జరుగుతుంది. క్రియేట్ రిపోర్ట్స్ అండ్ డాష్బోర్డ్స్ ఫ్రమ్ రా డేటా. రా డేటా ఎక్కడిదంటే క్లయింట్స్ ఇస్తారు మనకి. సో దాని పర్పస్ మనం పవర్ బిఐని అయితే వాడడం జరుగుతుంది. సో నెక్స్ట్ క్లాసెస్లో మనకి 1 by 1 ఇంట్రొడక్షన్ పవర్ బిఐ గురించి 1 by 1 ఒక్కొక్క వీడియోలో ఒక్కొక్క టాపిక్ అయితే నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం. సో వన్స్ ఇది ఫినిష్ అయిపోయిన తర్వాత మీకు చూపించడం జరుగుతుంది. సో ఇక్కడ మనకు పవర్ బిఐ డెస్క్టాప్ వర్షన్ ఓపెన్ అవుతుంది. ఇది మనకు పవర్ బిఐకి సంబంధించినటువంటి డాష్బోర్డ్. సో దీని గురించి 1 by 1 మనం నెక్స్ట్ క్లాస్లో చూద్దాం. థ్యాంక్ యూ.